హితోపదేశంలోని ఒక శ్లోకం, దాని పద్యానువాదం, తాత్పర్యం తెలుసుకుందాం. ఆరోప్యతే శిలాశైలే యత్నేన మహతా యథా నిపాత్యతే క్షణేనాధః తథాత్మా గుణదోషయో. అది తేటగీతి పద్యంగా, శిలను కొండపైకెక్కించి నిలుపుటన్న గొప్ప శ్రమ కోర్చిననుగాని కుదురబోదు, కాని నేలకు జారగ క్షణము చాలు ఆత్మగుణములు దోషములటులే చూడ. ఎట్లానైతే ఒక శిల గొప్ప ప్రయత్నం చేత కొండపైకి ఎక్కించబడుతుంది. నిపాత్యతే క్షణేనాధః, కానీ క్షణంలో కిందికి దొర్లిపోతుంది. అట్లాగే మనిషి గుణాల చేత చాలా ఉన్నతుడైతాడు, కానీ ఒక్క దోషం చాలు ఆయన కిందికి పడిపోవడానికి. అంటే మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి మనలోని మంచి గుణాలు అవి ఎంతో కష్టపడి అలవర్చుకుంటే ఆ ఉన్నత స్థాయికి చేరుస్తాయి. కానీ మనలోని ఒక్క దోషం, ఒక్క పొరపాటు చాలు మనను అంతటి ఉన్నత స్థాయి నుంచి అధపాతాళానికి దాన్ని పడవేస్తుంది. ఇది దీని యొక్క భావం. ధన్యవాదాలందరికీ.